మనం విధిని కూడా తప్పించలేము అని చెప్పడానికి ఇంకో చిన్న కథ మీకు చెప్తాను వినండి. ఒకరోజు ఇంద్రలోకంలో దేవుళ్ళందరూ మీటింగ్ చేస్తూ ఉంటే మీటింగ్ పెట్టుకుంటారు. ఆ మీటింగ్కి అందరు దేవుళ్ళు వస్తూ ఉంటారనమాట. ఒక రామచిలుక అక్కడ ఉంటుంది. అది చాలా ఆనందంగా గేట్ దగ్గర హ్యాపీగా అసలు ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్క దేవుడు మన వినాయకుడు, శివుడు, మన చాలా ఒక్కొక్క దేవుళ్ళు వస్తుంటారు, లోపలికి వెళ్తుంటారు. ఇది చాలా ఆనందపడుతూ ఉంటుంది అనమాట. సో ఆనందపడుతూ ఉన్న టైంలోని యమధర్మరాజు వచ్చి లోపలికి వెళ్తుంటే ఈ రామచిలుకను చూసి నవ్వుతూ ఎటకారంగా నవ్వుతూ లోపలికి వెళ్తారు. అరే ఇదేంటి యమరాజు నన్ను చూసి నవ్వడం ఏంటని చెప్పి అప్పుడు దాకా ఆనందంగా ఉన్న రామచిలుక చాలా బాధపడుతూ అసలు అటు ఇటు సతమతం అయిపోయి అసలు పిచ్చి అయిపోతుంటే అక్కడ గరుడు వాహనం ఉంటుంది అనమాట, విష్ణుమూర్తి దించిన తర్వాత. సో పక్షుల్లో రాజు అనమాట గరుడు వాహనం. అప్పుడు ఈ రామచిలుక గరుడువాహనం దగ్గరికి వెళ్తే, రాజా నాకు ఇంకా మీరే దిక్కు, నాకు మీరే కాపాడాలి, ఇంకా అసలు ఎవరు కాపాడలేరు అని చెప్తుంది. ఏంటయింది అంటే ఏం లేదు, యముడు ఏమో లోపల చూసి నా దిక్కు చూసి ఎటకారంగా చూసి నవ్వారు. నాకేమో నా ప్రాణాలు ఏదో నాకేదో మూడింది ఈరోజు అని చెప్పి నాకు భయం వేస్తుంది. నాకు ఇంకేమవుతుందో నాకు బ్రహ్మలోకానికి మీరు డ్రాప్ చేసేయండి, మీరైతే క్షణంలో డ్రాప్ చేసి వచ్చేయగలరు అని చెప్తే సరే అని చెప్పి తీసుకెళ్ళి డ్రాప్ చేసి దీనికి వచ్చేస్తుంది. మీటింగ్ అయిపోయిన తర్వాత అందరు దేవుళ్ళు బయటకు వస్తున్నప్పుడు అసలు యముడు కూడా బయటకు వస్తుంటే ఈ గరుడ వాహనం వెళ్ళి యముడు గారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, రాజా ఎందుకు మీరు ఇలా రామచిలుకని చూసి నవ్వారంట. అది చాలా గాబరపడి ఇబ్బంది పడి అసలు చాలా టెన్షన్ పడి నాకేమో అక్కడ దింపమంది, అక్కడికైతే ఎవరు రాలేరు బ్రహ్మలోకంకి, నేను అక్కడ హ్యాపీగా ఉండగలను అనేసి అంటే అప్పుడు యముడు మళ్ళీ ఒకసారి నవ్వుతూ అంటాడు, మా బ్రహ్మ రాసిన రాత ఎంత చిత్రంగా ఉంటుందో నాకు అర్థం అవ్వలేదు. ఎందుకంటే ఈ రామచిలుక చూస్తే ఇలాగ ఇక్కడ హ్యాపీగా నవ్వుతూ ఉంది, ఇది ఇంకొక 5 నిమిషాల్లో అక్కడ బ్రహ్మలోకంలో ఒక పాము కాటుతో చచ్చిపోవాలి, ఇది ఎలా సాధ్యం, అక్కడికి వెళ్ళడానికే దీనికి 5 సంవత్సరాలు పడుతుంది, అక్కడికి అంత దూరం. సో బ్రహ్మ విధానం ఏంటని నాకు అర్థం కాక నవ్వాను. సో అందుకనే నేను నవ్వుతూ లోపలికి వెళ్ళాను తప్ప ఇంకోటి ఏమీ రీజన్ లేదు అన్నట్టు. అప్పుడు గరుడవాహనం అనుకుంటుంది, అసలు బ్రహ్మలో ఇంత అద్భుతం, బ్రహ్మరాతలో ఇంత అద్భుతం ఉందా, నేనే స్వయంగా అక్కడ పాముకి దీనికి అందించి వచ్చినట్లు నేనే దించి వచ్చాను, నేను కాకపోతే ఇంకే పక్షి కూడా అక్కడ క్షణంలో వెళ్ళలేదు, ఎందుకంటే విష్ణుమూర్తి గారి వాహనమైన నాకే ఆ శక్తి ఉంది, ఇంకెవరికి లేదు. సో బ్రహ్మలీల యమలీల అపారం అనుకొని, సో విధిని ఎవరూ తప్పించాలనుకొని గరుడ వాహనం నవ్వుకొని బాధపడుతూ అటు విష్ణుమూర్తిని ఎక్కించుకొని తన వెళ్ళాల్సిన ప్రదేశంకి వెళ్ళిపోద్ది అనమాట. సో ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, ఎలాంటి పరిస్థితిలో కూడా విధిని మనం తప్పించుకోలేము. సో జననం మన చేతిలో లేదు, మరణం మన చేతిలో లేదు, ఉన్నది చిన్న జీవితం మధ్యన. దీంట్లోని ఇది నిజమాను నేను నమ్మిన సిద్ధాంతం అనమాట. ఏ మనిషి అయితే తన కార్యక్రమాలన్నీ తను చేసుకొని హ్యాపీగా మరణం ఎప్పుడొచ్చినా సంతోషంగా విక్రమార్కుడు సినిమాలో చెప్పినట్లు మరణం చావు నా ముందుంటే తన కళ్ళల్లోకి చూసి హ్యాపీగా నవ్వి మేసం మెలేసి నీ దగ్గరికి వస్తానంటారు చూసారా, అలాగా ప్రతి మనిషి వెళ్ళినట్లయితే అసలు చావు గురించి వెయిట్ చేసినట్లయితే అంతకన్నా సక్సెస్ఫుల్ లైఫ్ లేదు. దట్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ లైఫ్ అనమాట. సో ఇదొకటి మీరు ఆలోచించండి. అండ్ మనిషి ప్రపంచానికి ఎలాగున్నా సరే పర్వాలేదు, కానీ తన ఆత్మకి చేసిన ప్రతి పనికి సమాధానం చెప్పుకొని హ్యాపీగా అసలు తన ఆత్మను కన్విన్స్ చేసుకోగలిస్తే మనిషి జీవితం అనేది ధన్యం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వాచ్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీరు ఎన్ని ఎక్కువ షేర్లు చేస్తే నేను అంత మంచి వీడియోలు మీకు చేయగలను అనమాట. థ్యాంక్ యూ సో మచ్.